తప్పకుండా నేనైతే ఎస్ఆర్హెచ్‌కే ఏస్తాను. ఎందుకంటే నేను సపోర్టివ్ క్యారెక్టర్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే హైదరాబాద్ మనకందరికి తెలిసిందే. నేను చూస్తున్న ఐపీఎల్ చూస్తున్న మొదటి టూర్ నుంచి నేను సపోర్ట్ చేసేది ఒకటే ఎస్ఆర్హెచ్. అది కాకుండా అయితే సెపరేట్ వేరే టీమ్ కోహ్లీది ఉన్నది కానీ మేమైతే ఎస్ఆర్హెచ్‌కే ఏద్దాం అనుకుంటున్నాం. మన హైదరాబాద్ కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయాలి ఎస్ఆర్హెచ్‌కి. కేకేఆర్ టీం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది కదా బ్రో. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా మన నమ్మకం అనేది ఉంచుకోవాలి కదండీ! మన ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ సపోర్ట్ కాకుండా ఇంకెవరికి చేస్తాం? అంటే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్. 9 మంది దాకా ఉన్నారు బ్యాట్స్‌మెన్స్ కూడా. తప్ అందులోనూ బ్యాటింగ్ పిచ్ హ్మ్. చేజింగ్ పిచ్. అవునండి. సో టాస్ గెలిచి ఏది తీసుకుంటే బాగుంటది. తప్పకుండా ఒక నిర్ణయంకొస్తే బ్యాటింగ్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో, చేజింగ్ కన్నా ఒకసారి బౌలింగ్‌తో కూడా ఆపొచ్చనే ఉద్దేశంతో నేనున్నాను. అంటే ఎంత స్కోర్ చేస్తే డిఫెండ్ చేయగలుగుతారు? ఏది ఎస్ఆర్‌హెచ్చా అండి? మినిమమ్ ఒక 190 ప్లస్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. 190-200 సో, ఇట్స్ ఏ గుడ్ టార్గెట్ అనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ ని తీసుకోవడం కరెక్టే అంటారు. ఏదండి? ప్యాట్ కమిన్స్ ని కెప్టెన్ గా నియమించడం అనేది కరెక్టే అంటారు. తప్పకుండా అండి. ఆళ్ళొక ఉద్దేశంతోనే కదా నిర్ణయిస్తారు. ఎవరిని ఏది తీసుకోవాలన్న క్యారెక్టర్ అనేది చూసుకుంటారు వాళ్ళు. తప్పకుండా అదొక మంచి ఒపీనియన్ అనే నేను కోరుకుంటున్నాను. సో 4 టీమ్స్ సెమీస్‌కి వెళ్తాయి. హ్మ్. 4 టీమ్స్ ఏవేంటి ఏది చెప్తారు? ఫస్ట్‌దొచ్చేసి సీఎస్‌కే అండి. సెకండ్‌దొచ్చేసి ఆర్‌సీబీ. థర్డ్‌ది ఢిల్లీ అనుకుంటున్నా అండి. ఫోర్త్ మన ఎస్ఆర్‌హెచ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరు చెప్పిన 4 టీమ్స్ లో విన్నర్ విన్నర్ అనేది మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆడినోళ్ళు లాస్ట్‌లో ఇంకా ఆడొచ్చు. చెప్పలేం. మా ప్రెడిక్షన్ వచ్చేసి ఈసారి ఆర్‌సీబీ విన్ అవ్వాలనుకుంటున్నాను. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్ అవ్వనివ్వండి. ఆర్‌సీబీ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను.